హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ కోడిగుడ్లతోని ఎల్లిపాయ కారం చేశాను. చాలా బాగుంటుంది. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఈ టైప్లో చేసుకోండి. మంచి రుచితో కడుపు నిండా అన్నం తినచ్చు. దీనికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు. అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఈ తీరులో చేయండి. ఎవరికైనా సరే మంచి రుచితో సూపర్గా కుదిరిద్ది. ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకునేసి అందులో కోడిగుడ్లు కొట్టిపోసుకుందాం. ఇవైతే నేను ఏంటంటే 6 కోడిగుడ్లు తీసుకున్నా. 6 కోడిగుడ్లని ఈ టైప్లో మనం కొట్టి అందులో పోసుకోవాలి. పొక్కులు పడకుండా చూసుకోండి. ఆ పొక్కులు ఒకవేళ పడ్డా వెంటనే తీసేసుకోవడం చాలా మంచిది. ఓకేనా? పొక్కులు అరగు. ఈ టైప్లో అన్ని గుడ్లన్నీ కొట్టి పోసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం. అంటే సగం స్పూను సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాం, అది కూడా కొద్దిగా. సగం స్పూను కారం కూడా వేసేసి ఇప్పుడు మిరియాల పొడి అదొక పావు టీ స్పూను సరిపోతుంది. ఓకేనా? ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం చేద్దామంటే ఒకదానితోని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ టైప్ జాలి టైప్ ఉన్న మామూలుగా పోరుకున్న స్పూన్ ఉన్న దేనితైనా సరే ఈ టైప్లో మనం కలుపుకోవాలి. కాకపోతే వెంటనే కలపాలి. వెంటనే కలపకపోతే ఈ కారం మసాలా అనేది ఉంటలుగా ఉండి కొంచెం మంచిగా అనిపించదు. ఈ టైప్లో బాగా కలిపి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిక్సీ జారీ తీసుకునేసి అందులో ఒక 4 స్పూన్లు కారం వేద్దాం. ఒక పెద్ద వెల్లిగడ్డ విడదీసి పాయలుగా అందులో వేసాను. చిన్నవి అయితే ఒక 2 వేసుకోవచ్చు. జీలకర్ర సగం స్పూన్ సరిపోతుంది. సగం స్పూన్ సాల్ట్. ఇవి వేసిన తర్వాత ఇప్పుడు మనం చేద్దామంటే వీటిని మెత్తగా పౌడర్ కొట్టాలి. ఇది పౌడర్ కొట్టేటప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం ఉంటలుగా వస్తుంది, కానీ ఇబ్బంది లేదు ఈ టైప్లోనే. ఎందుకంటే వెల్లుల్లి వేసాం కదా, అందుకనేసి ఈ టైప్లో ఉంటలుగా వస్తుంది. తీసి ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం నూనె వేద్దాం. అంటే ఒక స్పూన్కి కొంచెం తక్కువైనా సరిపోద్ది. ఓకేనా? ఇప్పుడు దాన్ని వేడెక్కనిచ్చి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు సోన దాంట్లో వేసేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టేసి దీన్ని ఒక 5 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. మూత పెడితే కింద పైన కాలి తొందరగా రెడీ అవుద్ది అన్నట్టు. ఈ టైప్లో మనం ఊపి దీన్ని ఒక్కసారి ఏదైనా ఒక మూత సహాయంతో ఈ టైప్లో తిరగేసుకోవాలి. ఓకేనా? ఈ టైప్లో తిరగేసి మళ్ళీ దాంట్లో వేసేసి మంట మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇంకా సేపు అలా ఉడకనివ్వాలి. ఇదేంటంటే ఇప్పుడు మంచి ఆమ్లెట్ టైప్లో వచ్చిందన్నట్టు. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని తీసి చూద్దామా? చూడండి, సేమ్ ఆమ్లెట్ టైప్, కానీ ఇది మంచి స్మెల్ వస్తుంది. ఈ టైప్లో కూడా ఆమ్లెట్ పోసుకొని కూడా తినచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక చెక్క మీద కానీ ప్లేట్ మీద వేసేసుకునేసి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక చాకు సహాయంతో ఈ టైప్లో మనం కట్ చేసుకుందాం. ఈ కటింగ్ కూడా ఏంటంటే మనకి చిన్న చిన్న ముక్కలుగా మనకి ఏ సైజు కావాలనో ఆ సైజు ముక్కలుగా దీన్ని కట్ చేసుకుందాం. ఇది మనం తినేటప్పుడు మంచి ఎగ్జైటింగ్గా సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్క ముక్క తీసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. అందుకనే ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఎక్కువ శాతం ఇంట్లో ఈ టైప్లో చేసుకుంటాను. ఎందుకంటే కోడిగుడ్లతో ఈ టైప్లో ఎప్పుడు చేసినా కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది. అన్నంలో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ దేంట్లో అయినా సరే తినడానికి బాగుంటుంది. మనం ఏంటంటే ఇది ఈ టైప్లో అంటే ఇంచా లేదా 2 ఇంచులు ఈ మధ్య భాగంలో చూసుకునేసి ఈ టైప్లో మనం కట్ చేసి చూశారు కదా, ఈ టైప్లో ఇది స్మెల్ వస్తుంది, ఏమన్నా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెడదాం. పెట్టిన తర్వాత దాంట్లో ఒక 2 గంటలు నూనె పోద్దాం. 2 గంటలు నూనె పోసి వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 స్పూన్ వేసి 3 ఎండుమిరపకాయలని మధ్యలోకి ఇరిసి అందులో వేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరివేపాకు, అది కూడా మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి, మరింత రుచి వస్తుంది. అందులో వేసి చిటపట్లాన్నిచ్చి 3 లేదా 4 ఆనియన్ని కట్ చేసి అందులో వేసుకుందాం. ఉల్లిగడ్డలు ఏంటంటే చిన్న అయితే 4, పెద్ద అయితే 3 సరిపోతాయి. ఓకేనా? వీటిని కాస్త అలా మెత్తబడనివ్వాలి. ఈ టైప్లో వచ్చిన తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత సాల్ట్ కూడా 1 స్పూను అందులో వేసేసి అంటే రుచికి సరిపడా మనకి ఎంత అవసరం అంత. ఇంతకుముందు దాంట్లో కొంచెం వేస్తున్నాం కదా, అంటే కోడిగుడ్లు కొట్టిపోసిన దాంట్లో గ్రైండింగ్ చేసిన దాంట్లో. ఓకేనా? ఇప్పుడు ఈ టైపు బాగా వేగనివ్వాలి.
ఏంటంటే సాల్ట్ మాత్రం చూసే వేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగినాక ఒక టమోటాని మంచి ఎర్రటి పండు తీసుకునేసి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి ఈ టైప్లో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు బాగా మెత్తబడనివ్వాలి. ఈ టైప్లో బాగా మెత్తబడాలి. అది ఏంటంటే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హైలో ఉంచితే మాత్రం కొంచెం అడుగు అంటుతుంది, మాడుతుంది. ఈ టైపు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కల్ని, అంటే కోడిగుడ్డు ఆమ్లెట్ టైప్లో చేసాం కాదు, ఆ కట్ చేసిన ముక్కల్ని ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బాగా కలుపుకోవాలి. ఈ కలిపేది దేనికంటే ఇప్పుడు మనం ఈ ఆనియన్, టమోటా ఇవన్నిటిని బాగా ఫ్రై చేస్తున్నాం కదా, వీటిలో ఉండే సారు మొత్తం ఈ కోడిగుడ్డు ముక్కలన్నీ బాగా పీల్చుకున్నాయి. ఈ కోడిగుడ్డు ముక్కలకి ఏంటంటే ఎప్పుడైనా ఒక గుణం ఉంటుంది, ఆయిల్ కానీ ఏదైనా రసం కానీ ఏదైనా ఉంటే టక్కన పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని కూడా అందులో వేసుకుందాం. అంటే కారం, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసాం కదా, ఈ పొడిని ఇందులో వేసేసి ఈ కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఉంటలుగా కొంచెం అలా మెదుపుతూ బాగా కలబెట్టాలి. చూడండి ఈ టైప్లో ఏంటంటే ప్రతి ఒక్క ముక్క కూడా ఈ వెల్లుల్లి రసాన్ని అంటే విధంగా కలబెట్టిన తర్వాత కొత్తిమీరను చల్లేద్దాం. ఓకేనా. కొత్తిమీరను చల్లిన తర్వాత కాస్తలా కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి చూసుకోండి సాల్ట్ ఇవన్నీ సరిపోయాయని. ఇప్పుడు కూడా చూసుకునే తగ్గితే వేసుకోవచ్చు, కానీ ఈ టైప్లో వచ్చిన తర్వాత మాత్రం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం వేడి అన్నంలోకైనా, చపాతీ, పూరి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. కాంబినేషన్ అదిరిపోద్ది. మళ్ళీ కలుద్దామా.